గోవింద అనే నామం కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడే కొండ దిగి వచ్చాడు అని మీకు తెలుసా? ప్రతిరోజు ఎంతో మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్తూ ఉంటారు. దర్శనం కోసం వెళ్ళే ప్రతి భక్తుడు గోవింద గోవింద అనే నామాన్ని స్మరిస్తూ ఉంటాడు. మరి శ్రీవారిని గోవింద అనే నామంతో ఎందుకు పిలుస్తారు? ఆ పేరు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్తారు. అగస్త్యమునితో నా పేరు శ్రీనివాసుడంటారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని తెలిసింది. ఆ గోవులలో ఒక గోవుని నాకు ఇవ్వవా అని వెంకటేశ్వర స్వామి అగస్త్యమునిని అడుగుతాడు. అందుకు సంతోషించిన మహాముని, స్వామి మీకివ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం సతీమణి లేకుండా గోవుని ఇవ్వకూడదు అంటారు. కాబట్టి స్వామి మీరు మీ సతీమణితో మరోసారి ఇక్కడికి రండి అని అంటాడు. సరే అలాగే అని స్వామివారు వెళ్ళిపోతారు. అదును చూసుకొని అగస్త్యముని లేని సమయంలో పద్మావతిని తీసుకుని స్వామివారు అగస్త్యముని ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ సమయంలో అగస్త్య మహాముని శిష్యుడు ఆశ్రమంలో ఉంటాడు. అప్పుడు స్వామివారు శిష్యునితో, మీ గురువుగారు నాకు గోవును ఇస్తాను అన్నారు. అందుకు నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. అందుకే పద్మావతితో కలిసి వచ్చాను. మరి నాకు గోవును ఇవ్వవా అని స్వామివారు శిష్యుడిని అడుగుతారు. దానితో ఏం చెయ్యాలో శిష్యుడికి అర్థం కాక, స్వామి మా గురువుగారు ఇప్పుడు ఇక్కడ లేరు. వారు ఆదేశించకుండా నేను ఏ పని చేయలేను. మీరు మరోసారి గురువుగారు ఉన్నప్పుడు వచ్చి గోవును తీసుకువెళ్ళండి అని శిష్యుడు చెప్తాడు. దానితో స్వామివారికి కోపం వచ్చి గబగబా నడుచుకుంటూ తిరుమల వైపు వెళ్ళసాగారు. అంతలో అగస్త్యముని ఆశ్రమానికి రాగా శిష్యుడు జరిగినది మొత్తం చెప్తాడు. దానితో గురువుగారు ఒక గోవుని తీసుకుని తన శిష్యులను వెంట పెట్టుకుని శ్రీనివాసుని వెంట పరుగు పెడతారు. స్వామివారు కాస్త దూరంలో కనిపించగా ముని అతని శిష్యులు స్వామి గోవు ఇందా అని గట్టిగా పిలవసాగారు. ఇక్కడ గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అలా ఎంత పిలిచినా స్వామి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోసాగారు. ఆయనను ఎలాగైనా ఆపటానికి స్వామివారిని ఇంకా గట్టిగా పిలవసాగారు. స్వామి గోవింద, స్వామి గోవు ఇందా, స్వామి గోవింద అని పదే పదే గట్టిగా పిలవసాగారు. స్వామి గోవింద 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 అని పిలుస్తుండగానే స్వామివారు ఆశ్రమానికి వెళ్ళి అదృశ్యమైపోయారు. ఈ కారణంగానే గోవింద గోవింద అని శ్రీనివాసుడిని పిలుస్తారు. తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు గోవింద అనే నామాన్ని స్మరించినదే అతనికి దర్శనం సంపూర్ణం కాదు.